ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2026 లో రిలీజ్ అయిన ఫేసెస్ ఆఫ్ డెత్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మూవీని డైరెక్ట్ చేసింది డానియల్ గోల్ హాబర్. యుఫోరియా ఫేమ్ బాబీ ఫెరారియా లీడ్ రోల్ లో యాక్ట్ చేసింది. 1978 లో రిలీజ్ అయినటువంటి కల్ట్ క్లాసిక్ మూవీ ఫేసెస్ ఆఫ్ డెత్ యొక్క స్టోరీని రీఇమాజిన్ చేసుకుని దాన్ని ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రియల్ ఆర్ ఫేక్ క్రైసిస్ ని అడ్రస్ చేసే ప్రయత్నం అయితే ఈ మూవీలో జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో మనం మార్గెట్ రొమెరోను చూస్తాం. ఆమె టిక్ టాక్ లాంటి యాప్ అయినటువంటి కీనో వెబ్సైట్ లో ఒక కంటెంట్ మోడరేటర్ గా వర్క్ చేస్తుంది. అంటే ఆమె వీడియోలను ఫిల్టర్ చేసి ఎలాంటి వీడియోస్ లో వెబ్సైట్ లో అప్లోడ్ అవ్వడానికి సరైందో కాదో అని వాటిని ఫిల్టర్ చేస్తూ ఏదైనా వయలెంట్ కంటెంట్ ఉండి పాలసీకి ఎగెయిన్స్ గా ఉండే వాటిని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. షిఫ్ట్ లో ఉండగా ఆమెకు ఒక వీడియో వస్తుంది. అందులో కొంతమంది మానిక్విన్ మాస్క్ ని పెట్టుకుని ఒక వ్యక్తి యొక్క తలను సపరేట్ చేస్తారు. ఆ వీడియోని చూసి మాకు ఒక ఫేక్ వీడియో అనుకుంటుంది. చూస్తుంటే ఆ వీడియోలో మంచి ఎఫెక్టివ్ ఫిల్టర్స్ ని యూజ్ చేశారు. అందుకే ఆ వీడియోని ఫేక్ అని అనుకుని వెబ్సైట్ లో రన్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చేస్తుంది. ఇక షిఫ్ట్ అయిపోయిన తర్వాత మాగో తన రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఆమె రూమ్మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రాయన్ ఆమెకు ఒక నైఫ్ లాంటి లిప్స్టిక్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. రాయన్ కి హర్రర్ మూవీస్ అంటే బాగా ఇష్టం. అతని దగ్గర క్లాసిక్ హర్రర్ మూవీస్ కలెక్షన్ ఉంది. వాటిని ఇప్పటికి కూడా అతను చూస్తూనే ఉంటాడు. మార్గో గురించి చెప్పాలంటే ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండదు. స్మార్ట్ ఫోన్ కూడా యూజ్ చేయదు. పాతకాలం నాటి ఒక కీప్యాడ్ ఫోన్ ని యూజ్ చేస్తుంది. అంతేకాదు మార్గో ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళదు. కేవలం రూమ్ నుంచి ఆఫీస్ కి, ఆఫీస్ నుంచి రూమ్ కి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ నైట్ రాయన్ ఏదో ఒక విధంగా మార్గోను బయటకు తీసుకెళ్తాడు. కానీ బయట ఇద్దరు అమ్మాయిలు మార్గోని చూసి ఏదో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి మార్గోతో నువ్వు ఆ ట్రైన్ వీడియోలో ఉన్నటువంటి అమ్మాయివి కదా అని అడుగుతుంది. అది వినగానే మార్గో వెంటనే అక్కడి నుంచి రన్ చేసేసి పారిపోతుంది. మార్గో ఇంటి నుంచి బయటకు వెళ్ళదు. స్మార్ట్ ఫోన్ లేదు, సోషల్ మీడియా కూడా లేదు. మార్గో ఇలా ఎందుకుందంటే ఒకప్పుడు మార్గో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడానికి కీనోపై వీడియోలు తీసేది. అలా చేయడానికి సింగిల్ ఎజెండా ఏంటంటే నేను ఫేమస్ కావాలని అనుకుంది. ఫేమస్ కావాలంటే క్రేజీగా వీడియోలు తీయాలి. కాబట్టి ఒక రోజు తన చెల్లితో ట్రైన్ పట్టాలపై ఒక వీడియో తీయడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే ట్రైన్ పట్టాలపై డాన్స్ చేసి ట్రైన్ వచ్చేసరికి ఒక్కసారిగా పక్కకి తప్పుకోవడం అనే ప్లాన్ ఉంది. ఇప్పుడు అటువైపు నుంచి ట్రైన్ వస్తున్నట్టుగా కనిపించగానే మార్గో వీడియో రికార్డింగ్ ని స్టార్ట్ చేసింది. ఇక ట్రైన్ దగ్గరికి వచ్చేసరికి మార్గో వెంటనే ట్రాక్ నుంచి ముందుకు వచ్చేసింది. కానీ ఆమె సిస్టర్ యొక్క కాల్ అనేది ఆ ట్రాక్ లో ఉన్నటువంటి చిన్న రాళ్లపై జారడం వల్ల డైరెక్ట్ గా ఆమె కాల్ అనేది ఆ ట్రాక్ లోనే ట్రాప్ అవుతుంది. మార్గో తన లైఫ్ లో తీసినటువంటి లాస్ట్ వీడియో అదే అవుతుంది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం ఆ వీడియోని చూశారు. వాళ్ళలో ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ ఆ వీడియోను లీక్ చేశాడు. దానివల్ల మార్గో బాగా ఫేమస్ అయింది. మార్గో అనుకున్న డ్రీమ్ అనేది నెరవేరింది. కానీ ఆమె కోరుకున్నట్టు కాకుండా డిఫరెంట్ గా ఒక నైట్ మేర్ అయిపోయింది. ఆ యాక్సిడెంట్ లో తన చెల్లిని కోల్పోయింది. ఇక పశ్చాత్తాపంతోనే కీనోలోనే వీడియోలను ఫిల్టర్ చేయడానికి ఒక జాబ్ తీసుకుంది. ఇకపోతే మార్గో ఆఫీస్ లో చూస్తే అక్కడ ఎవ్వరు కూడా తమ పనిని సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే ఈ పని వాళ్లకు పెద్దగా సీరియసే కాదు. వెబ్సైట్ లో ఎలాంటి వీడియోలు రన్ అవుతున్నాయో వాళ్లకు అవసరం లేదు. అందరూ కూడా ఏదో ఒక జాబ్ చేసి పేమెంట్ తీసుకుంటున్నామా లేదా అన్నట్టు వర్క్ చేస్తారు. కానీ మార్గో మాత్రం డైలీ మనస్ఫూర్తిగా తన వర్క్ ని చేస్తుంది. ఒక్కోసారి ఈ వర్క్ చేస్తున్నప్పుడు మార్గోకి ఈ వర్క్ అనేది బాగా స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు తన పాత జ్ఞాపకాలు తిరిగి గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి తన మైండ్ రిలాక్స్ గా ఉండడానికి పిల్స్ ని తీసుకుంటుంది. కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ పిల్స్ వేసుకోవడానికి కంపెనీ పర్మిషన్ ఇవ్వదు. నెక్స్ట్ డే వర్క్ లో ఉండగా మార్గోకి మళ్ళీ అలాంటి ఎగ్జిక్యూషన్ వీడియో ఒకటి కనిపిస్తుంది. ఈసారి అక్కడ ఒక వ్యక్తిని ఎలక్ట్రిక్ చైర్ పై ఎగ్జిక్యూట్ చేస్తూ చంపేస్తున్నారు. అయితే ఇప్పుడు డెత్ అనేది రియల్ గా అనిపించింది. కాబట్టి మార్గో కూడా అదే ఆలోచనలో పడి అడ్వైస్ తీసుకోవడానికి తన బాస్ అయినటువంటి జాష్ ని పిలిచి ఈ విషయం గురించి అడుగుతుంది. కానీ జాష్ అంటాడు, ఇప్పుడు హర్రర్ అనేది బాగా ట్రెండ్ లో ఉంది. కాబట్టి అందరు ఇలాంటి వీడియోలు తీస్తూ ఉంటారు. వీటి వల్ల మనకేం తేడా రాదు. రిటర్న్ గా మన వెబ్సైట్ యొక్క ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి వీటిని అలాగే రన్ చేసి అలో చేయమని చెప్తాడు. అయితే ఇక్కడ ఎంప్లాయీస్ కేవలం వీడియోలు మాత్రమే చూడాలి. వీడియో ఏ అకౌంట్ నుంచి పోస్ట్ అయిందో అని తెలుసుకోవడానికి ఆ అకౌంట్ ని ఓపెన్ చేసి చూడటం కంపెనీ పాలసీకి వ్యతిరేకం. అయినా కూడా మార్గో ఓపెన్ చేసి ఆ వీడియో ఏ అకౌంట్ నుంచి పోస్ట్ అయిందో చూస్తుంది. అయితే ఆ అకౌంట్ లో కేవలం ఒకే ఒక్క వీడియో మాత్రమే ఉంది. అంటే నిన్న చూసినటువంటి వీడియో అనేది వేరే అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. సో ఇక్కడ మార్గో ఇప్పటి వరకు చూసినటువంటి 2 వీడియోస్ కూడా డిఫరెంట్ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేసి ఉన్నాయి. అంటే ఎవరైతే ఈ వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా డిఫరెంట్ అకౌంట్ల నుంచి
అప్లోడ్ చేస్తున్నారు. దానివల్ల ఒక అకౌంట్ అనేది బ్యాన్ అయినా సరే మొత్తం వీడియోలు పోకుండా ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. అయితే వెంటనే మనం ఇదంతా చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని కూడా చూడొచ్చు. అతని పేరు ఆర్థర్. ఇతను కీనో వెబ్సైట్ లో శామ్ అనేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ యొక్క అకౌంట్ ని చెక్ చేస్తాడు. అయితే శామ్ బాగా ఫేమస్. ఆమె ఇప్పుడు తన వీడియోలో ఫేమస్ అవ్వడం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్తూ నేను ఇప్పుడు లండన్ కు షిఫ్ట్ కావాల్సి వచ్చిందని అంటుంది. ఇక్కడ ఆర్థర్ శామ్ గురించి ఆలోచిస్తూ శామ్ యొక్క ఫోన్ నంబర్, అడ్రస్ అంతా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఇది ఎలా పాసిబుల్ అంటే ఆర్థర్ సిగ్నల్ అండ్ వైర్లెస్ లో వర్క్ చేస్తాడు కాబట్టి తన పోస్ట్ ని యూజ్ చేసుకుని ఎవరి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈజీగా కలెక్ట్ చేస్తాడు. మరోవైపు శామ్ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేసి రీల్ తీయడానికి వెళ్తుంది. ఆర్థర్ కూడా ఒక కార్ తీసుకొని అక్కడికే వస్తాడు. అయితే శామ్ వాష్రూమ్ లో ఒంటరిగా ఉండి ఎన్నో ఫొటోస్ ని తీస్తుండగా ఆర్థర్ ఆమెను స్ప్రో లేకుండా చేసి కిడ్నాప్ చేస్తాడు. అక్కడికి ఆర్థర్ వైట్ మాస్క్ పెట్టుకుని రెడ్ కలర్ కాంటాక్ట్ లెన్సెస్ ఉన్నటువంటి ఒక గెటప్ లో ఉంటాడు. అంటే ఇక్కడ మానిక్విన్ మాస్క్ ని పెట్టుకుని ఉంటాడు. నెక్స్ట్ డే మార్గోకు మళ్ళీ అలాంటి వీడియోనే కనిపిస్తుంది. అక్కడ హ్యామర్లతో ఎవరి తలను బ్రేక్ చేసి బ్రెయిన్ ని చూస్తున్నారు. అయితే ఇది మార్గో పర్మిషన్ ఇవ్వని ఫస్ట్ వీడియో అవుతుంది. ఎందుకంటే తనకి వస్తున్నటువంటి వీడియోస్ లో వయలెన్స్ అనేది మరీ ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత రోజు కంప్లీట్ టీమ్ కలిసి బీచ్ కి వెళ్తారు. అక్కడ కూడా మార్గో తన మనసులో అదే వీడియో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే మళ్ళీ మార్గో జాష్ తో ఆ వీడియో గురించి మాట్లాడుతుంది. కానీ జాష్ ఈసారి కూడా మార్గో ఏం మాట్లాడకుండా ఆమె నోరుని మోయించేస్తాడు. మార్గో అంటుంది మనం దీని గురించి పోలీసులకు చెప్పాలి అంటే దానికి జాష్ అంటాడు అలా చేస్తే నీ ఇమేజ్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ విషయం గురించి మర్చిపోమని అంటాడు. కానీ మార్గో మర్చిపోవట్లేదు. ఎవరు కూడా ఆమె మాట వినట్లేదు కాబట్టి మార్గో రెడిట్ లో హెల్ప్ తీసుకోవాలని చెప్పేసి ఒక అకౌంట్ ని ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో యొక్క లింక్ పెట్టేసి దాన్ని పోస్ట్ చేస్తూ ఈ వీడియో రియలా కాదా అని క్వశ్చన్ ఇస్తుంది. అదే టైంలో ఒక ఫారెన్సిక్ సైంటిస్ట్ మార్గో పోస్ట్ కి రిప్లై ఇస్తూ అది రియల్ అని చెప్తాడు. సెకండ్ రిప్లై కూడా రియల్ అని చెప్తుంది. కానీ ఆ వీడియోని చూసినటువంటి కొందరు మాకు వీడియో చూసిన తర్వాత ఫుల్ మజా వచ్చిందని అనడంతో మార్గో షాక్ అవుతుంది. తర్వాత మార్గో ఎలక్ట్రిక్ చైర్ తో ఉన్నటువంటి సెకండ్ వీడియోని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ రిప్లైస్ లో ఒక యూజర్ ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఐడెంటిటీని కూడా గుర్తుపెట్టేసి అతను ఒక అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ అయినటువంటి జస్టిన్ పాడ్ అని చెప్తాడు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. కానీ జస్టిన్ పాడ్ చనిపోయినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా రన్ అవుతుందని చెప్తాడు. దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే ఆర్థర్ ఇక్కడ డైరెక్ట్ గా ఫేమస్ గా ఉన్నటువంటి పర్సన్ ని తన టార్గెట్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. మరోవైపు ఆర్థర్ ఒక లోకల్ న్యూస్ యాంకర్ అయినటువంటి నీల్ ను అతని ఇంటి వరకు ఫాలో చేస్తాడు. నీల్ కార్ నుంచి దిగగానే ఆర్థర్ తన చేతిపై కట్ చేసుకుని అరవడం స్టార్ట్ చేస్తూ నాకు గాయమైందని అరుస్తూ ఉంటాడు. ఇక తన మంచితనాన్ని చూపిస్తూ నీల్ ఆర్థర్ ని ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఛాన్స్ రాగానే ఆర్థర్ నీల్ యొక్క కీస్ ని తీసుకుంటాడు. తర్వాత సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయి కొద్దిసేపట్లోనే తిరిగి వస్తాడు. కానీ ఒక డిఫరెంట్ గెటప్ లో వచ్చేసి ఇంటి యొక్క పవర్ ని ఆఫ్ చేస్తాడు. ఇక నీల్ ఫ్యూజ్ బాక్స్ ను చెక్ చేయడానికి వెళ్తాడు. అక్కడ రెడ్ టైప్ అనేది అంటించింది. నీల్ పవర్ ఆన్ చేయగానే ఆర్థర్ అతని మీదకి వచ్చేసి అటాక్ చేస్తాడు. నీల్ తిరిగి ఫైట్ చేయడంతో ఆర్థర్ నీల్ యొక్క తలను గోడకు కొట్టేసి స్ప్రో లేకుండా చేస్తాడు. ఇక ఆ సౌండ్ ని వినేసి నీల్ కొడుకైనటువంటి డ్రూ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆర్థర్ అతన్ని కూడా స్ప్రో లేకుండా చేసి తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. మరోవైపు మార్గో ఆమె కోవర్కర్లు ఒక వీడియో చూసి నవ్వుతూ ఉండడం చూస్తుంది. నిజానికి మార్గో పర్మిషన్ ఇవ్వని అదే థర్డ్ వీడియోని వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఆ థర్డ్ వీడియోకి మరొక ఎంప్లాయీ పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చేస్తాడు. మార్గో ఆ వీడియో చూసినప్పటి నుంచి ఆమెకు ఆ వీడియోస్ పై డౌట్ ఉండి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇకపోతే ఈ వీడియోని చూసి కోవర్కర్స్ నవ్వుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ వీడియో అనేది మొత్తం ఫేక్ అనిపిస్తుంది. ఇక మార్గో మళ్ళీ రెడిట్ లో తను పోస్ట్ చేసినటువంటి పోస్ట్ల గురించి ఆలోచిస్తూ అక్కడ పోస్ట్ కింద ఉన్నటువంటి డిఫరెంట్ కామెంట్స్ ని చూస్తుంది. ఒక పర్సన్ ఏమో ఈ వీడియోను కావాలని సెన్సార్ బోర్డ్ లో పాస్ చేయాలని ఫేక్ లాగా చేశారని అంటాడు. మార్గో ఇక కామెంట్లు చదువుతుండగా ఒక కామెంట్ లో ఈ వీడియో నాకు ఫేసెస్ ఆఫ్ డెత్ ని గుర్తు చేస్తుందని ఒక కామెంట్ పెడతాడు. ఇక మార్గో ఫేసెస్ ఆఫ్ డెత్ గురించి సర్చ్ చేస్తుంది. అది ఒక క్లాసిక్ మూవీ అని తెలుసుకొని దాన్ని చూడాలని డిసైడ్ అవుతుంది. కానీ ఎక్కడ కూడా అది చూడడానికి స్ట్రీమింగ్ లో లేదు, కేవలం హోమ్ వీడియోలో ఉంది. కానీ మార్గో రూమ్మేట్ అయినటువంటి రాయన్ దగ్గర క్లాసిక్ హర్రర్ మూవీస్ యొక్క కలెక్షన్ ఉంది కాబట్టి అతని కలెక్షన్ లో ఇది డెఫినెట్ గా ఉండాలి. అందుకే మార్గో చెక్ చేస్తే మూవీ ఎక్కడ దొరుకుతుంది. అయితే మార్గో కూర్చుని కంప్లీట్ గా మూవీని చూస్తుంది. అయితే షాకింగ్ గా తను ఇప్పటి వరకు చూసినటువంటి అన్ని వీడియోలు కూడా ఆ మూవీలోని 10 సీన్స్ ను యూజ్ చేసి తయారు చేశారు. అంటే మూవీ సీన్స్ ని రీక్రియేట్ చేశారు. దాని అర్థం ఆర్థర్ ఇక్కడ తన సొంత రీమేక్ ని తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అది కూడా 100% రియల్ సీన్స్ తో రీక్రియేట్ చేస్తున్నాడు. అయితే ఫేసెస్ ఆఫ్ డెత్ మూవీను రియల్ డెత్స్ గా చూపించారని అప్పట్లో బాగా మార్కెట్ చేసుకున్నారు. కానీ అది కంప్లీట్ గా ఒక ఫేక్ మార్కెట్ స్ట్రాటజీ
స్ట్రాటజీ. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సీన్స్ మాత్రం రివర్స్ ఉన్నాయి. అందరు కూడా రియల్ గా జరిగేటువంటి మర్డర్స్ ని ఫేక్ అని అనుకుంటారు. అంటే ఆర్థర్ ఇప్పుడు కొత్త ఫేసెస్ ఆఫ్ డెత్ ను సోషల్ మీడియాలో వైరల్ చేయాలనుకుంటున్నాడు. ఇక సడన్ గా అక్కడికి రాయన్ వస్తాడు. మార్గో అతనికి కంప్లీట్ విషయం చెప్తుంది. రాయన్ అంటాడు ఫేసెస్ ఆఫ్ డెత్ కూడా అందరికి రియల్ గా అనిపించింది, కానీ అది నిజం కాదు. సో అదే విధంగా ఈ ఇన్సిడెంట్స్ ని కూడా అలాగే అనుకుంటున్నారని రిప్లై ఇస్తాడు. కానీ మార్గోకు ఈ వీడియోలు రియల్ అని పూర్తి నమ్మకం ఉంది. అప్పుడు రాయన్ అంటాడు అయితే నువ్వు వెళ్ళేసి పోలీసులకు చెప్పమని అంటే దానికి మార్గో నేను అలా చేస్తే పోలీసులు డైరెక్ట్ గా కంపెనీని టార్గెట్ చేస్తారు, అలా చేస్తే నా జాబ్ కూడా పోతుంది, కాబట్టి ఇదంతా చేసే ముందు పక్కాగా మనకు ప్రూఫ్ కావాలని అంటుంది. దానికి రాయన్ అంటాడు అయితే నువ్వు ఇప్పుడు డోంట్ డెఫ్ విత్ ద క్యాట్స్ మోడ్ లోకి వెళ్తావా అని అంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడ డోంట్ డెఫ్ విత్ ద క్యాట్స్ అనేది 2019 లో నెట్ఫ్లిక్స్ పై వచ్చినటువంటి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ అయి ఉంటుంది. రాయన్ దాని గురించి ఇప్పుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ అదే పని ఇప్పుడు మార్గో చేయబోతుంది. మార్గో అంటుంది నాకు ఒరిజినల్ HD ఫైల్స్ కావాలి, తర్వాత అప్లోడ్ చేసిన పర్సన్ యొక్క లొకేషన్ ని తెలుసుకుంటా, అప్పుడు అందరు నేను చెప్పేది నమ్ముతారని అంటుంది. ఈ పని చేయడం కోసం మార్గో జాస్ కి ఒక కాన్సర్ట్ టికెట్ ఇచ్చేసి ఆఫీస్ నుంచి పంపించేస్తూ నీ వర్క్ ని నేను చూసుకుంటానని అంటుంది. ఇక మార్గో జాస్ సిస్టమ్ ని యూజ్ చేసి కీనో డేటాబేస్ నుంచి ఒరిజినల్ రా ఫుటేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. మరోవైపు ఆర్థర్ నీల్ డ్రూ శామ్లను తన ఇంట్లో ఉన్నటువంటి సీక్రెట్ బేస్మెంట్ లో లాక్ చేసి ఒక్కొక్కరి వీడియోలు తీయడానికి రెడీ అవుతున్నాడు. ఫస్ట్ నీల్ ను ఒక పోలీస్ షూట్అవుట్ లాగా సెటప్ చేసి కట్టేసి ఉంచాడు. ఆర్థర్ పోస్ట్ చేసినటువంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. పీపుల్ కూడా బాగా ఫాలో అవుతున్నారు. కానీ నెగటివ్ కామెంట్లు చేసే వాళ్ళు ఆర్థర్ కు నచ్చట్లేదు. అందుకే ఆర్థర్ వాళ్ళకి ఫేక్ ఐడి నుంచి రిప్లై ఇస్తూ ఒక రకంగా నెక్స్ట్ వేసేది నిన్నే అంటూ వార్నింగ్ కూడా ఇస్తాడు. మరోవైపు మార్గో రా ఫుటేజ్ ని రెడిట్ పై పోస్ట్ చేసి ఎవరైనా ఆ అప్లోడ్ చేసినటువంటి లొకేషన్ ని ట్రాక్ చేయాలని వెయిట్ చేస్తుంది. కానీ మార్గోకు ఆర్థర్ కూడా ఆ రెడిట్ పై యాక్టివ్ గా ఉన్నాడని తెలీదు. మార్గో అతన్ని ట్రాక్ చేయాలనుకుంది, కానీ ఆర్థర్ మార్గోని ట్రాక్ చేస్తూ ఆమెకు ఒక మలీషియస్ లింక్ ని సెండ్ చేస్తాడు. మార్గో కనిపిస్తుంది నేను ఆ పర్సన్ యొక్క లొకేషన్ ని ట్రాక్ చేయడానికి చాలా దగ్గరగా ఉన్నానని తన మనసులో అనుకుంటుంది. కానీ ఆర్థర్ ఆమెను ఇక్కడ ట్రాక్ చేస్తూ ఆర్థర్ మార్గో గురించి అన్ని తెలుసుకుంటాడు. ఆమె ఎక్కడ వర్క్ చేస్తుంది, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది, ఇంకా ఆమె సిస్టర్ తో జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్ గురించి కూడా అంతా తెలుసుకుంటాడు. అయితే మార్గో ఇందులో బాగా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. ఇది చూసి రాయన్ కి భయమేసింది. కాబట్టి అతను మార్గో నుంచి తన ల్యాప్టాప్ ని తీసుకుని ఇక నువ్వేం చేయొద్దని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మార్గో పోలీసుల దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ మార్గో చెప్పేది ఎవరూ వినలేదు. ఎందుకంటే క్రైమ్ ని నిరూపించడానికి వీడియో ఉంటే సరిపోదు, యాక్షన్ తీసుకోవాలంటే క్రైమ్ సీన్ గురించి అయినా కరెక్ట్ గా తెలిసి ఉండాలి. పోలీస్ స్టేషన్ నుంచి ఆఫీస్ కి వచ్చేసరికి మార్గోను జాబ్ నుంచి తీసేశారని తెలుస్తుంది. ఎందుకంటే సిస్టమ్ లో ఉన్నటువంటి డేటాను కొట్టేసినందుకు కాదు, వర్క్ చేస్తున్నటువంటి టైంలో మార్గో తన పిల్స్ ను జాస్ డెస్క్ మీద అలాగే ఉంచి మర్చిపోయింది. ఇక మార్గో తన ల్యాప్టాప్ ని తీసుకుని ఇంటికి వెళ్లి మళ్ళీ తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తుంది. చూస్తే ఆ పర్సన్ మళ్ళీ ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. అందులో నీల్ జర్నలిస్ట్ ది పోస్ట్ చేసి ఉంటుంది. కాబట్టి ఇక మార్గో ఈ క్రైమ్ గురించి కంప్లీట్ గా ఒక థ్రెడ్ తయారు చేసేసి రెడిట్ పై పోస్ట్ చేస్తుంది. అందులో తనకు తెలిసినవన్నీ కూడా రాసి వాటి లింక్స్ అన్నిటిని పెట్టేసింది. ఎందుకంటే ఎవరైనా వీటిని చూసి ఇలా జరుగుతున్న దాన్ని ఆపేయాలని కోరుకుంటుంది. కానీ మార్గోకి త్వరలోనే తను కూడా ఆర్థర్ అప్లోడ్ చేసేటువంటి ఒక వీడియోలో ఫీచర్ అవుతుందని తెలియదు. ఎందుకంటే ఆర్థర్ ఆమె బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాడు. మార్గో రూమ్ లోకి రాగానే రాయన్ ను చంపేసి మార్గోను స్ప్రో లేకుండా చేసి తనతో పాటు తీసుకెళ్తాడు. ఇక ఇంటికి తీసుకెళ్లి ఆమెను లాక్ చేసేసి ఆర్థర్ తన సెటప్ నంతా రెడీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో ఆర్థర్ ఒక విషయం అబ్జర్వ్ చేస్తాడు. అదేంటంటే సోషల్ మీడియాలో యాక్టివ్ యూజర్స్ అంతా ఇప్పుడు అతని వీడియోలను కాపీ చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ గా అయిపోయింది. సోషల్ మీడియా మొత్తం కూడా అలాంటి వీడియోలతోనే నిండిపోయింది. అంటే జనాలు ఇక్కడ నిజంగా తెలివైన వాళ్ళు కాలేదు. అయితే ఈ వీడియోలకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు కూడా తిట్లనేవి బానే పడుతున్నాయి. అంతేకాదు బాగా ఎగతాళి చేస్తున్నారు. ఇది చూసి ఆర్థర్ బాగా హ్యాపీ అవుతాడు. ఇలాంటి హ్యాపీనెస్ ని ఆర్థర్ ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫైనల్ గా ఆర్థర్ సోషల్ మీడియాను తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. అదే టైంలో ఆర్థర్ కీనోపై లైవ్ చేస్తాడు. లైవ్ లో రాయన్ బాడీని ముక్కలుగా చేసేసి అలా కింద పడేసి కాల్ చేస్తాడు. లైవ్ తర్వాత ఆర్థర్ ఇప్పుడు నెక్స్ట్ వీడియో షూట్ చేయాలి. అయితే మార్గో దగ్గర రాయన్ ఇచ్చినటువంటి లిప్స్టిక్ నైఫ్ కూడా ఉందని ఆర్థర్ కి తెలీదు. ఇక వెంటనే మార్గో నైఫ్ ని యూజ్ చేసి ఫ్రీ అయిపోయి శామ్ ని కూడా ఫ్రీ చేస్తుంది. కానీ ఫ్రీ అయిపోయిన తర్వాత
శామ్ ఇక్కడ పానిక్ అవుతూ మనం ఇప్పుడే ఇక్కడ నుంచి పారిపోవాలని అంటుంది. శామ్ పానిక్ ని చూసి మార్గో చేతులు కాళ్ళు కూడా వణుకుతూ ఉంటాయి. కాబట్టి మార్గో కూడా శామ్ తో పారిపోతుంది. వెళ్లే ముందు డ్రూతో నేను నీ కోసం పోలీసులను తీసుకొని ఇక్కడికి వచ్చేలా చేస్తానని అంటుంది. ఇక ఇద్దరు కూడా పైకి రీచ్ అవుతారు. అయితే మార్గోకి అక్కడ ఆర్థర్ పీసీ కనిపించింది. కాబట్టి ఆమె దాన్ని చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ హార్డ్ డ్రైవ్ లో ఒక వీడియో ఉంది. అందులో ఆర్థర్ అన్మాస్క్ చేసినటువంటి ఫేస్ కనిపిస్తుంది. కాబట్టి అది ఒక పెద్ద ప్రూఫ్ గా అవుతుంది. ఇక మార్గో హార్డ్ డ్రైవ్ తీసుకోవాలని అక్కడే కొద్దిసేపు ఆగింది. అంతలో శామ్ అక్కడ డోర్ యొక్క గ్లాస్ ని బ్రేక్ చేసి పారిపోతుంది. ఇక ఆ సౌండ్ విన్న ఆర్థర్ ఆమెని ఫాలో చేస్తూ ఆమె కాలుపై రైఫిల్ తో ఫైర్ చేస్తాడు. ఇక గన్ సౌండ్ విని మార్గో వెంటనే హార్డ్ డ్రైవ్ ని తీసుకుని పారిపోయే ప్రయత్నం చేస్తుంది. మార్గో పారిపోవడానికి ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఆర్థర్ కిందికి వచ్చేసాడు కదా. అతను ఇక్కడ తన రైఫిల్ ను స్టేబుల్ గా ఉంచలేకపోయాడు. కాబట్టి సరైన షాట్ కూడా ఫైట్ చేయలేదు. అయితే మార్గో తప్పించుకుని పారిపోయింది. అక్కడ ముందుకెళ్లి జనాల దగ్గర నుంచి హెల్ప్ అడిగింది. కానీ ఆమె పరిస్థితిని చూసి జనాలందరూ కూడా మార్గోకి హెల్ప్ చేయకుండా పారిపోతారు. కాబట్టి మార్గో అక్కడనే కూర్చుంది. అప్పుడు మార్గో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆర్థర్ కాల్చినటువంటి బుల్లెట్ అనేది ఆమె జేబులో ఉన్నటువంటి హార్డ్ డ్రైవ్ కూడా వచ్చి హిట్ చేసింది. అంటే సాక్ష్యం ఇప్పుడు పోయింది. మార్గో తనతో పాటు తన కీప్యాడ్ ఫోన్ ని కూడా తీసుకుని వచ్చింది. కాబట్టి దాంతో పోలీసులకు ఫోన్ చేసేసి పోలీసులను అక్కడికి పిలుస్తుంది. కానీ అలా చేయడానికి ముందే ఆర్థర్ స్వయంగా పోలీసులకి ఫోన్ చేసేస్తాడు. మార్గో అక్కడ పోలీసులతో ఆర్థర్ ఇంటికి వచ్చేస్తుంది. ఆర్థర్ ఇక్కడ సీన్ ని మొత్తం రివర్స్ చేస్తాడు. ఆర్థర్ పోలీసులతో ఈ అమ్మాయి నా ఇంట్లోకి బలవంతంగా ఎంటర్ అయింది. ఎందుకో తెలీదు ఈ అమ్మాయి నాతో అబ్జెస్ట్ ఉంది. నాకు ఈమె నుంచి లైఫ్ థ్రెట్ ఉందని అంటాడు. అయితే ఇంట్లోకి ఎంటర్ అయిన విషయం అనేది కంట్రోల్ రూమ్ ద్వారా కన్ఫర్మ్ అవుతుంది. అయితే కంట్రోల్ రూమ్ కి ఆర్థరే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేసి ఉంటాడు. అప్పుడు పోలీసులు ఆర్థర్ తో ఇంట్లో ఇంకెవ్వరు లేరా అని అడుగుతారు. అయితే శామ్ ఇంట్లోనే పడుంది. కానీ ఆర్థర్ ఇక్కడ ఎవరూ లేరని అబద్ధం చెప్తాడు. అంతేకాదు అతను మార్గోను ప్రొవోక్ చేస్తాడు. ఎందుకంటే అలా చేస్తే మార్గో రియాక్ట్ అయిపోయి పోలీసుల ముందు ఆర్థర్ చెప్పే మాటలు నిజమవ్వాలని చూస్తాడు. ఆర్థర్ అంటాడు, ఈ ఇల్లు నా పేరెంట్స్ ది. కొంతకాలం క్రితం వాళ్ళు ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్తాడు. ఆర్థర్ చెప్పింది వినగానే మార్గో ఆర్థర్ మీదకి వచ్చేసి అటాక్ చేయబోతుంది. పోలీసులు వెంటనే మార్గోని అరెస్ట్ చేసేసి ముందామని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ మార్గోకి నాలెక్జోన్ ఇస్తారు. అంటే నార్క్ అని ఇస్తారు. ఎందుకంటే మార్గో బాడీలో ఉన్నటువంటి అన్ని మత్తు పదార్థాలను రిమూవ్ చేయడానికి దాన్ని ఇచ్చుంటారు. అంటే ఇక్కడ ఆర్థర్ మార్గో బాడీలో పోసినటువంటి డ్రగ్స్ ను రిమూవ్ చేయడానికి ఆ నార్కన్ ను ఒక మెడికేషన్ కి ఇస్తారు. ఇక ఆర్థర్ తన రూమ్ లో మార్గో అతని యొక్క హార్డ్ డ్రైవ్ ని తీసుకెళ్లిందని గమనిస్తాడు. అంటే ఇప్పటి వరకు ఆర్థర్ చేసినటువంటి హార్డ్ వర్క్ మొత్తం కూడా అందులోనే ఉంది. అది చూసి ఆర్థర్ అప్సెట్ అవుతాడు. ఇక వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ తో మార్గో దగ్గర ఉన్నటువంటి ఫోన్ కు మెసేజ్ చేస్తూ 1 గంటలోపు హార్డ్ డ్రైవ్ ని తిరిగి ఇవ్వాలి, లేకపోతే డ్రూ శామ్ ని ఇద్దరిని కూడా చంపేస్తానని అంటాడు. ఆర్థర్ ఇప్పటికే వాళ్ళని చంపడానికి రెడీ చేశాడు. ఇక మార్గో ఆర్థర్ ఇంటికి వస్తుంది. ఆర్థర్ గన్ పాయింట్ తో మార్గోని లోపలికి తీసుకెళ్తాడు. ముందు మార్గోని హార్డ్ డ్రైవ్ అడుగుతాడు. దానికి మార్గో అది సేఫ్ ప్లేస్ లో ఉంది, అది ఎక్కడుందో చెప్తానని రిప్లై ఇస్తుంది. ఇక ఆర్థర్ మార్గో యొక్క పాకెట్స్ ని చెక్ చేస్తాడు. అందులో కేవలం ఒక లిప్స్టిక్ ఉంటుంది. ఇక ఇంట్లోకి తీసుకెళ్లి ఆర్థర్ మార్గోతో ఇప్పుడున్న జమానా అంతా కూడా అటెన్షన్ ఎకానమీ నడుస్తుంది. కాబట్టి నా బిజినెస్ అనేది ఇలాగే నడుస్తుంది. జనాలు నన్ను బాగా లైక్ చేస్తారు. కీనో వెబ్సైట్ కూడా నన్ను లైక్ చేస్తుంది. న్యూస్ వాళ్ళు, యాడ్ ఏజెన్సీ వాళ్ళు, గన్ కంపెనీలు, హోమ్ సెక్యూరిటీ కంపెనీలు ఇలా అందరూ కూడా నన్ను ఇష్టపడతారు. ఎందుకంటే నా వల్ల వాళ్ళ పని కూడా బాగా రన్ అవుతుంది. ఈ ప్రపంచం మొత్తం కూడా డీసెన్సిటైజ్ అయిపోయిందని అంటాడు. అప్పుడు మార్గో నువ్వు ఫేసెస్ ఆఫ్ డెత్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావని అడిగితే దానికి ఆర్థర్ అంటాడు, ఎందుకంటే అల్గారిథం కి రీమిక్స్ అంటేనే బాగా ఇష్టం. ఇప్పుడు జనాలందరికీ కూడా న్యూ జనరేషన్ ప్రకారం రీమేక్ కావాలి. అది కూడా ప్రతి ఒక్క విషయానికి రీమేక్ కావాలి. దీనికి డిమాండ్ అనేది చాలా ఎక్కువ అని రిప్లై ఇస్తాడు. అప్పుడు మార్గో అంటుంది, శామ్ డ్రూ ఇప్పుడు ఎక్కడున్నారని అడిగితే అప్పుడు ఆర్థర్ మార్గోని వాళ్ళిద్దరితో మీట్ అవ్వడానికి గ్యారేజ్ కి తీసుకెళ్తాడు. గ్యారేజ్ కి వెళ్ళగానే మార్గో అక్కడ షాక్ అవుతుంది. ఎందుకంటే ఆర్థర్ మూవీలో ఉండేదానికి డిఫరెంట్ గా చేశాడు. అక్కడ ఇద్దరిని కూడా కట్ చేసి బాడీ పార్ట్స్ ను మనీ క్వీన్స్ తో ఫిట్ చేశాడు. అయితే ఇప్పుడు జనాలకి ఏది నిజం ఏది నకిలీ అని ఎలా తెలుస్తుంది, లేకపోతే ఈ విషయం ఎప్పటికీ తెలియదా అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంది. ఇకపోతే ఆర్థర్ తను నెక్స్ట్ చేయాల్సినటువంటి పనిని మార్గోతో చేయాలనుకున్నాడు. కాబట్టి మార్గోతో నువ్వు ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ వేసుకోవాలి, లేకపోతే గన్ తో కాల్ చేస్తానని అంటాడు. ఆర్థర్ మాట విని మార్గో ఇంజెక్షన్ చేసుకుంటుంది. దీంతో స్ప్రో లేకుండా అవుతుంది. ఇక మార్గోకి కాన్షియస్ లేకుండా అయిపోయినప్పుడు ఆర్థర్ తన పని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే దీన్ని ఒక ఛాన్స్ గా చూసి మార్గో తన లిప్స్టిక్ నైఫ్ ని తీసి ఆర్థర్ ను స్టాప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ టైం
టైంలో ఆర్థర్ రక్తంతో తడిసిపోయాడు. అది అతనికి నచ్చలేదు, ఎందుకంటే అతని బాడీపై రక్తం అంటుకుంటే పిచ్చి పట్టేస్తుంది. నిజానికి అతనికి ఒక మానసిక వ్యాధి ఉంది. చెప్పాలంటే ఆర్థర్ ఒక పెద్ద సైకో. ఇప్పుడు ఆర్థర్ మార్గో మధ్య ఫైట్ అవుతుంది. ఇందులో మార్గో సర్వైవ్ అవుతుంది. ఆర్థర్ ని చూస్తే అతను బ్లడ్ లాస్ వల్ల చనిపోయే టైంలో ఫేసెస్ ఆఫ్ డెత్ యొక్క లాస్ట్ లైన్ అయినటువంటి చనిపోయిన తర్వాత మనం పూర్తిగా అంతమైనట్టు కాదు, మన ఆత్మ ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటుందనేటువంటి లైన్ ను చూస్తూ దాన్ని వింటూ చనిపోతాడు. అయితే మనకు ఒక డౌట్ వస్తుంది కదా, ఇంజెక్షన్ వేసుకున్న మార్గో అన్కాన్షియస్ ఎందుకు కాలేదు? దీనికి ఆన్సర్ వచ్చేసి మార్గో బాడీలో నార్కాన్ ఉంది. దానివల్ల ఇక్కడ ఇంజెక్షన్ యొక్క ఎఫెక్ట్ అనేది అంతగా చూపించలేదు. చెప్పాలంటే నార్కాన్ ఇక్కడ యాంటీడోస్ గా వర్క్ చేసింది. మార్గో ఇక్కడ కంప్లీట్ గా ఒక ప్లానింగ్ తో వచ్చింది. ఆర్థర్ చెప్పినవన్నీ కూడా ఒక హిడెన్ బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఫైనల్లీ మార్గో సాక్ష్యాలన్నిటిని కూడా కలెక్ట్ చేసింది. కెమెరాలో ఉన్నటువంటి కంప్లీట్ ఫుటేజ్ ని మార్గో కినోపై అప్లోడ్ చేసింది. అయితే కినోలో పనిచేస్తున్నటువంటి ఒక ఎక్సలెంట్ మోడరేటర్ అయితే దాన్ని పాస్ కూడా చేశాడు. ఇక తర్వాత ఏమైందంటే కొద్దిసేపట్లోనే ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది. కానీ కామెంట్లను చూసి మార్గో మనసు మొత్తం అంతా కూడా బ్రేక్ అవుతుంది. ఎందుకంటే జనాలు ఇప్పటికి కూడా ఆ పోస్ట్ చేసినటువంటి వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఎవ్వరు కూడా ఆ వీడియోను సీరియస్ గా తీసుకోవట్లేదు. అయితే మార్గో ఎవిడెన్స్ ని పోలీసులకు సబ్మిట్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళేసి తను పనిచేసినటువంటి కీనో వెబ్సైట్ లోకి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తుంది. షాకింగ్ గా ఆ కీనోలో పనిచేసేటువంటి కంటెంట్ మోడరేటర్ ఆ రియల్ ఇన్సిడెంట్ ని కూడా వైలెంట్ కాదని పర్మిషన్ ఇచ్చేశాడు. అంతేకాదు కామెంట్స్ ని చూస్తే యూజర్స్ కూడా ఇక్కడ ఆ అప్లోడ్ చేసినటువంటి వీడియోని గ్లోరిఫై చేయడం తప్పితే రిపోర్ట్ చేయలేదు. అంటే ఒక రకంగా మార్గో ఇక్కడ తను ఇప్పటి వరకు ఈ స్నఫ్ ఫిల్మ్స్ కి అగైన్స్ గా వర్క్ చేశానని అనుకున్నా కూడా చివరికి అదే సైకిల్ ఆఫ్ వైలెన్స్ లో ఇరుక్కుపోయింది. అంటే ఇక్కడ ఫైనల్ గా ఆర్థర్ చనిపోయినా కూడా అతను చెప్పినట్లుగానే వైలెన్స్ ను ఒక ఎంటర్టైన్మెంట్ గా భావిస్తూ ఈ అటెన్షన్ ఎకనామీ అనేది బూమింగ్ లో ఉండడానికి ఇక్కడ మార్గో కూడా ఒక పార్ట్ అయిపోయి ఆర్థర్ ఎంచుకున్నటువంటి మార్గంలోనే మార్గో ఒక రకంగా ట్రాప్ అయినట్టు అనిపిస్తుంది. ఇది ఫేసెస్ ఆఫ్ డెత్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే వెంటనే లైక్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.